ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ నివాసానికి వెళ్లిన వర్మ ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ కుమారుడు గిరి ఆయన అనుచరులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇక ముద్రగడ చెయ్యి పట్టుకుని బయటకొచ్చిన వర్మ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్థానికంగా రాజకీయంగా ఇద్దరి మధ్య మంచి పరిచయాలు ఉండడంతోనే ముద్రగడను కలవడానికి వచ్చానని ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు వర్మ. అయితే టీడీపీకి చెందిన సీనియర్ నేత వర్మ వైసీపీ లీడర్ అయిన ముద్రగడ పద్మనాభంతో సమావేశం అవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణ ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం అనారోగ్యం బారిన పడ్డారు. కాకినాడలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ముద్రగడను పరామర్శించేందుకే వర్మ ఆయన ఇంటికి వెళ్లారని, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఒక వాదన వినిపిస్తోంది. అయితే ఈ కలయికకు రాజకీయ ప్రాధాన్యత కూడా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. వీరి భేటీ వెనుక ఉన్న అసలు కారణాలపై భిన్నమైన ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కలయిక కేవలం పరామర్శకే పరిమితమా, లేదంటే దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది తేలాల్సి ఉంది. అయితే కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ముద్రగడను కలవడంతో మరోసారి తెర మీదకొచ్చారు. ఆయన వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో నియోజకవర్గం పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఫైర్ అయ్యారాయన. ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరును తీసుకొస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు వ్యక్తిగత భద్రత కోసం ప్రభుత్వం 2 గన్మెన్లను కేటాయించిందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరంగా సాగుతోంది. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం తాను గెలిచి తీరే పిఠాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేయడం, ఆయన విజయానికి అన్ని రకాలుగా కృషి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లభించలేదని వర్మ అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయనకు కీలక పదవిని ఇవ్వడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారని జిల్లా నాయకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే వర్మకు గన్మెన్లను కేటాయించారని చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని ఎవ్వరూ ఖండించకపోవడం, తోసిపుచ్చకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది. ఈ పరిణామాల మధ్య తాజాగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు అయిన ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకున్న కారణంగా ఎస్వీఎస్ఎన్ వర్మ మర్యాదపూర్వకంగా ఆయన్ను కలుసుకున్నారు. ఆరోగ్యం, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే గతేడాది జరిగిన ఎన్నికల తర్వాత పిఠాపురంలో వైసీపీకి దిక్కు లేకుండా పోయింది. దాంతో ఎవరైనా తమ పార్టీలోకి వస్తారా అని ఎదురు చూస్తోంది వైసీపీ. దీంతో సమయం దొరికినప్పుడల్లా వర్మ తమ పార్టీలోకి వచ్చేస్తున్నారని ప్రచారం చేసుకుంటోంది. తాజాగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్న ముద్రగడ పద్మనాభంను వర్మ పరామర్శించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నేతగా ఆయన ఆరోగ్య పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ ఫోటోలను పెట్టుకొని ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తోంది వైసీపీ. వర్మ వైసీపీలోకి వచ్చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే వైసీపీలో చేరాలంటే వర్మ ముద్రగడను ఎందుకు కలుస్తారు? ఏ సజ్జలను, జగన్ను కలవాలి గాని అని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. వర్మ గురించి తెలియని వాళ్లే ఎలాంటి ప్రచారాలు చేస్తారని అంటున్నారు. పవన్ కోసం ఆయన సీటును త్యాగం చేశారు. ఆ త్యాగానికి తగ్గ గౌరవాన్ని పార్టీ ఆయనకిస్తుంది. మధ్యలో ఆయనపై అనవసరపు ప్రచారాలు చేసి ఆయన ఏదో వైసీపీలో చేరతారని ప్రచారం చేసుకోవడం తాత్కాలిక ఆనందాన్నిస్తుంది, కానీ వైసీపీ దుస్థితిని అందరి ముందు పెడుతుందంటున్నారు. ఇక గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన కలిసి ఉన్నంతకాలం వైసీపీకి ఒక్క సీట్ అయినా వస్తుందని ఒక్కరంటే ఒక్కరు కూడా నమ్మరని అంటున్నారు. అలాంటి పార్టీలో చేరాలని ఎవ్వరూ అనుకోరు. ఆ మాత్రం క్లారిటీ నేతలందరికీ ఉంది. ఛాన్స్ వస్తే కూటమి పార్టీల్లో చేరేందుకు వైసీపీ నేతలంతా రెడీగా ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే అని అంటున్నారు. మరి అలాంటి పార్టీలోకి వర్మ వెళ్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా వర్మకు ఓ కీలక పదవి దక్కబోతోందని, అందుకే గన్మెన్లను కూడా ఇచ్చారని వార్తలు వస్తున్న వేళ వాటిని కాదని పాతాళానికి పడిపోతున్న పార్టీలో చేరతారా అంటే లేదనే సమాచారమే వస్తోంది.